కృతజ్ఞత హృదయము మాకు మరింతగా దయచేయాలి. మా కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాలి. అయినా కృతజ్ఞులను అనగా కృతజ్ఞత లేని వారిని నువ్వు ఏరి పాడేస్తావు. వారిలో మనం ఏ ఒక్కరు ఉండడానికి వీల్లేదు. నిన్ను నమ్ముకున్న వారి నమ్మకాన్ని మోము చేసే దేవుడు కాదు. యోసేపును ప్రధానమంత్రిని చేశావు, దావీదును మహారాజును చేశావు, మోషేను గొప్ప నాయకుడిని చేశావు. కాలము సమాప్తమైనప్పుడు నిర్ణయించిన దానిని బిడ్డల జీవితంలో నెరవేర్చావు. అలాగే ఈ రోజు నాయన నీ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్న వీరి జీవితంలో నువ్వు నెరవేర్చదలిచినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను నెరవేర్చి అయ్యా ఆలోచనను ప్రవహించే దేశంలో, భద్రత కలిగిన స్థలంలో, క్షేమాన్ని ప్రసాదించేటటువంటి ప్రాంతంలో, పరిచర్యలో మేము నాయనా స్థిరపడులాగున మా పట్టి కృపను కనికరమును చూపించమని, పేదరికంలో కూడా మంచితనాన్ని చూపించి సహాయం చేసే మనసు మాకు ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.